అందరికీ మేము ఇవాళ చాలా రోజుల తర్వాత లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. మాకు ఇక్కడ ఎందుకంటే దుబాయ్లో మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అబుదాబి బాబ్స్ హిందూ మందిర్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అది వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. మేము ఉండేది అజ్మాన్ నుంచి అబుదాబి వెళ్ళడానికి 3 hours పడుతుంది. సో మేము మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్తున్నాం ఈ ట్రిప్. వెళ్ళేటప్పుడు మధ్యలో బర్దుబాయ్లో ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని 1 day బిఫోర్ ప్లాన్ చేసుకున్నాము. అయితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచే తినేసి వెళ్ళిపోయామన్నమాట. మా ఫ్రెండ్ ఒక అతను రాజస్థాన్ నుంచి ఉన్నాడు. అతనికి కోకి ఇంకా ఆలు పరాటా తినాలని అనుకుని చాలా క్రేవింగ్స్ ఉన్నాయి నాకు అని అంటా ఉంటే సరే అని ఫస్ట్ బర్దుబాయ్ వెళ్ళి అక్కడ హోటల్ చూస్తే చాలా చిన్నది రెస్టారెంట్, బయట కూర్చొని ఓపెన్ ప్లేస్లో తినాలి. మాకున్న దుబాయ్లో ఉన్న వేడికి 45 to 50 degrees ఉంది. అక్కడ బయట కూర్చొని తినలేమని చెప్పి పార్సల్ తీసుకొని బుర్జుమాన్ అనే మాల్ ఉంటుంది, ఆ మాల్కి వెళ్ళి హాయిగా కూర్చొని ఏసీలో చిల్ అయ్యి 2-3 hours ఆల్మోస్ట్ 2 hours ఉన్నాం మాల్లోనే ఉండి అక్కడ ప్రశాంతంగా తిని చిల్ అయిన తర్వాత మళ్ళీ మేము అబుదాబి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నేను అన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఎలా అని. మేము లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది మేము ఏమేమి తిన్నామని. సో అది పెట్టలేకపోయాను, సారీ. సో లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. 2 నుంచి మేము బర్దుబాయ్ నుంచి అబుదాబి స్టార్ట్ అయిపోయామన్నమాట. అబుదాబి నుంచి ఇలా దుబాయ్ క్రాస్ అవుతూ హైవే ఎక్కాము ఇక్కడ నుంచి. సో దుబాయ్లో ఈ డౌన్ టౌన్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని చూసేసరికి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మనకు అదృష్టం లేదు కాబట్టి ఓన్లీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. మేము ఈ రోడ్కి చాలా రోజుల తర్వాత వచ్చాము. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయి, ఇదేమో ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియము. చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి మనుషులు అనమాట ఆ మ్యూజియం అది. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ హైవే ఎక్కేసాము ఇంకా. సో అబుదాబి ఎంట్రన్స్ ఇది, ఇక్కడ నుంచి అబుదాబి స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ఎడారనమాట. ఈ వాటర్ని చూస్తున్నారు కదా, ఇవి ఇంతకుముందు దుబాయ్లో ఫుల్ వర్షాలు వచ్చి వరదలు వచ్చాయని చెప్పారు, ఫ్లడ్స్. ఆ వాటర్ ఇంకా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ నుంచి మినిమం 120 స్పీడ్ ఉంటుంది, స్పీడ్ లిమిట్. మీకు చూపిస్తాను ఫర్దర్గా అది కూడా. సో ఈ రోడ్ అంతా ఫుల్ ఎడారనమాట, అసలు ఏం ఉండవు, ఏం కనిపించవు కూడా. వెహికల్స్ కూడా చాలా తక్కువ అబుదాబి వెళ్ళే రోడ్లో. సో మనం అన్నీ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఇక్కడ ఏం మనకి దొరికే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇది 120 మినిమం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి ఇది. సో చూస్తున్నారు కదా ఇది. సో ఫస్ట్ 2 lanes మినిమం 120 ఉండాలి, 120 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. థర్డ్ లైన్ ఏమో 100 నుంచి 120 వరకు మెయింటైన్ చేయాలి. అండ్ ఫోర్త్ లైన్ వచ్చేసరికి హెవీ వెహికల్స్కి 80 to 100 మెయింటైన్ చేస్తారు. సో పెట్రోల్ బంక్ కూడా మాకు అబుదాబిలో ఇది ఒకటే కనిపించింది. ఇది మిస్ అయ్యామంటే మేము మళ్ళీ మనము బాబ్స్ హిందూ మందిర్ వెళ్ళిన తర్వాత అక్కడ సిటీలో కొట్టించుకోవాల్సిందే అనమాట, పెట్రోల్ ఫిల్ చేసుకోవాల్సిందే. సో మేము ఇక్కడ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరామన్నమాట.
ఇక్కడ ఏం దొరకవు కాబట్టి మనం ముందే అన్ని ప్రీ ప్లాన్డ్గా రావాల్సి వస్తుంది. సో ఫైనల్గా మేము బాబ్ సింధు మందిర్ అబుదాబి రీచ్ అయిపోయామన్నమాట. ఆఫ్టర్ 3 hours మినిమం 120 స్పీడ్లో వచ్చినా కూడా మాకు 3 hours పట్టింది. సో మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ చేసి మేము వచ్చినప్పటికీ 3:30 అలా అయిపోయింది. అప్పటికే చాలా జనాలు ఉన్నారు. మేము మళ్ళీ దర్శనం అన్నీ అయిపోయి 6కి అలా మేము బయటకు వచ్చామన్నమాట. అప్పుడు ఇంకా జనాలు పెరిగిపోయారనమాట. సో ఇది మేము పార్కింగ్ చేసి మళ్ళీ లోపలికి ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని రమ్మంటారు, కానీ పర్లేదు మనం ఇక్కడికి వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ మాకు ఇక్కడ సెక్యూరిటీ ఆపి రిజిస్ట్రేషన్ అయిందా అని అడిగారనమాట. అవ్వలేదంటే పర్లేదని అక్కడే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీరు కూడా ముందే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా వచ్చి చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ 3కి ఎండ్ ఎలా ఉందంటే అసలు బేరబుల్ అస్సలు కాదు. వాటర్ అయితే అడుగుకి ఇస్తున్నారు మంచినీళ్ళు తాగడానికి. ఇదేమో సెక్యూరిటీ చెక్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సెక్యూరిటీ చెక్ ఇలా అయిపోయిన తర్వాత మన గుడి స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎంట్రన్స్లో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ 3D ప్రింటెడ్ వాల్ అనమాట. ఎంట్రన్స్లోనే ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఈ వాలే కనిపిస్తుంది. దీని తర్వాత మనం గుడిలోకి ఎంటర్ అవుతాము. ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ దారిలో ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలి లోపల. అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్ మనం. అసలు ఇంత ఎండలో ఎలా వచ్చామో మాకు తెలియలేదనమాట. పీక్లో ఉంది, 50 degrees ఉంది. చాలామంది శారీస్ కూడా వేసుకొచ్చారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో తెలియదు. మేము మామూలుగా డ్రెస్సెస్ వేసుకుంటేనే అసలు మేనేజ్ చేయలేకపోయాము ఆ హీట్కి. హ్యూమిడిటీ చాలా ఉంది, తట్టుకోలేకపోయాము అసలు. దీని తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ అమ్ముతారు. కోకోనట్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇదేమో చెప్పులు పెట్టుకోవాలి, షూ ర్యాక్ అనమాట. ఇదంతా ఇక్కడనే షూ ర్యాక్ పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంది. హ్యాండ్ వాష్, తాగడానికి వాటర్ అన్నీ ఉన్నాయి. ఇలా హ్యాండ్ వాష్ అన్నీ చేసుకొని మేము ఇంకా ఎంటర్ అయిపోయాం గుడికి. ఇక్కడ ఫొటోస్ అసలు ఎలా లేదు, కాకపోతే బయట వరకే తీసాను. ఇంకా లోపలైతే కొంచెం తీసాను అనమాట. ఇది ఎవ్రీ వీక్లో ట్యూస్డే టు సండే ఉంటుంది. ఎవ్రీ మండే హాలిడే అనమాట విజిటర్స్కి. ఓన్లీ విఐపి దర్శనం వాళ్ళకి మాత్రమే ఓపెన్ ఉంటుంది మండే. అండ్ స్పెషల్ దర్శనం విఐపి దర్శనం వాళ్ళకే. సో మండే వెళ్ళడానికి మ్యాక్సిమం వెళ్ళకండి మండే, ఎందుకంటే హాలిడే కాబట్టి. మండే రోజు క్లోజ్ విజిటర్స్కి. అండ్ ఇది ఎంట్రన్స్. ఇలా పైకి వెళ్ళిన తర్వాత లోపలైతే అస్సలు తీయలేదు మనల్ని వీడియో. కాకపోతే నేను మా హస్బెండ్ కొంచెం ఎవరు తెలియకుండా కొన్ని పిక్స్ తీసాడనమాట, క్లిప్స్. ఆ క్లిప్స్ నేను అప్లోడ్ చేస్తాను దేవుళ్ళు లోపల ఎవరెవరు ఉన్నారని. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నాడు, తర్వాత కృష్ణుడు అండ్ వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథుడు, శివుడు అండ్ స్వామినారాయణ మూర్తులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ కొన్ని 6 దేవుళ్ళు మాత్రమే ఉన్నారనమాట. ఆ 6 దేవుళ్ళ తర్వాత లోపల అసలు మనం ముట్టుకోవడానికి అస్సలు ఛాన్స్ లేదనమాట. మనకి ఎక్కడి వరకు అయితే అందుతుందో అక్కడ వరకు మొత్తం గ్లాస్ పెట్టేశారు ముట్టుకొని ఇవ్వకుండా. అండ్ లోపల ఇంటీరియర్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ అనమాట. బయట వచ్చేసి పింక్ శాండ్ స్టోన్ రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. ఇదంతా బయట టచ్ చేయడానికి ఉంది కొంచెం, కానీ లోపలిది అస్సలు లేదు మనకు ఛాన్స్. ఇదంతా బయట అవుట్లుక్ అనమాట. ఇది బయట ఒకటే క్లియర్గా తీయగానే లోపల అస్సలు లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్, కెమెరా అలవ్ లేదు. ఆ రోజు హాలిడేస్ కాబట్టి చాలా మంది ఉన్నారు, చాలా కష్టం అయిపోయింది. అండ్ టెంపరేచర్ ఒకటి చాలా పీక్స్లో ఉంది. హ్యూమిడిటీ అస్సలు తట్టుకోలేకపోయాము. కుదిరినంత వరకు ఇలా తీసానమాట. అండ్ ఎవ్రీ డే నైట్ 7 PM ఇక్కడ అంతా గంగా హారతి జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే 4 o'clock అలా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. 4 to 6 అలా దర్శనం అయిపోయినా కూడా 7 o'clock గంగా హారతి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. అది రోజు మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది అనమాట గుడి. సో ఇదంతా అవుట్లుక్ అనమాట. చాలా బాగా కట్టారు. ఈ
పైన ఇలా 7 గోపురాస్‌లా కనిపిస్తున్నాయి గదా! 7 ఫ్లాగ్స్. అది ఎమిరేట్స్ 7 ఎమిరేట్స్‌కి తెలిపేటట్టు పెట్టారనమాట. దుబాయ్ అనేది 7 ఎమిరేట్స్. ఒకటి అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, ఉమల్ క్వీన్ అండ్ రసల్ ఖైమా అనమాట. ఇవన్నీ ఒక్కొక్క ఎమిరేట్స్‌ని సింబలైజ్ చేస్తూ ఇలా ఫ్లాగ్స్ పెట్టారంట. ఇట్లా 7 గోపురాలు ఉన్నాయంట ఇక్కడ. బయటంతా చూసుకోవడానికి చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇటువైపు నుంచి మనకి ఎగ్జిట్, ఆ ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ వెళ్తాము, బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంది. అండ్ ఇదే అనమాట, ఎవ్రీడే నైట్ 7 PM గంగా ఆరతి ఇదే ప్లేస్లో చేస్తారు. ఈ వాటర్ అనేవి గంగా, యమున అనే వాటర్ ఇండియా నుంచి తెచ్చుకొని ఇందులో ఈ వాటర్లో మిక్స్ చేస్తారనమాట. సేమ్ మన కాశీలో నైట్ ఎలా గంగా ఆరతి చేస్తారో అలా ఇక్కడ ఉంటుందంట. మనం అటువైపు స్టెప్స్ మీద అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గంగా ఆరతి మంచిగా ప్రే చేసుకోవచ్చు. మోస్ట్లీ గంగా ఆరతి అయ్యే టైంకి మనం ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. మేము కూడా యాక్చువల్గా అది చూడాలనే వచ్చాము, కానీ మాకు కుదరక వెళ్ళిపోయాము. మళ్ళీ మేము మా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోతుందని. సో ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ 4 కల్లా రీచ్ అయ్యి నైట్ గంగా ఆరతి చూసుకొని వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే మెయిన్ అదే ఈ గుడిలో అట్రాక్షను. సో మనం అటువైపు నుంచి గుడిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇటువైపు నుంచి ఇటు సైడ్ వెళ్తున్నాము. ఇటు సైడ్ అయితే మనకి చిన్న షాపింగ్ మాల్ లాగా ఉంది. సో అటు వెళ్తున్నాం అనమాట. ఇందులో మాకున్న దుబాయ్ వేడికి హ్యూమిడిటీ చాలా ఉండేసరికి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. అసలు ప్రతి 20 minutesకి మేము వాటర్ తాగుతూనే ఉన్నాము. వాటర్ కూడా చాలా పెట్టారు అనమాట. అడుగడుగుకి వాటర్ దొరుకుతున్నాయి మనకి. సో ఇది చిన్న షాపింగ్ మాల్ టైపు. ఎంట్రన్స్లో ఇలా ఉంది. సో గుడి ఎలా ఉంది, ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు, స్వామినారాయణ మూర్తి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, కప్స్ అని, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, మనకి ఫోటో ఫ్రేమ్స్, బ్యాగ్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము ఇందులో ఈ రెండిట్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏది తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ ఆ లోటస్దే తీసుకున్నాం అనమాట. సో ఇదొకటి. దీని తర్వాత మనకి పూజా మందిర్, రుద్రాక్షలు చాలా ఉన్నాయి. మనం చూసి షాపింగ్ చేయొచ్చు అనమాట చిన్నగా.
సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న ఫుడ్ కోర్ట్ టైప్ ఉందన్నమాట క్యాంటీన్. ఇందులో వెళ్ళామన్నమాట. ఇందులో చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము స్నాక్ టైం కాబట్టి స్నాక్స్ తీసుకున్నాము. ఇందులో రెస్టారెంట్స్ నేమ్స్ భలే వెరైటీగా ఉన్నాయి. బేసిల్ లీఫ్ అని, బనానా లీఫ్ అని, మింట్ లీఫ్ అని ఇలా ఉన్నాయన్నమాట రెస్టారెంట్ నేమ్స్. ఇక్కడ ప్యాకేజింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంది. అసలు ప్లాస్టిక్ అనేది యూజ్ అయ్యేది ఇక్కడ. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా బాగుంది. మేము ఈవినింగ్ స్నాక్ టైం కాబట్టి చిన్నగా స్నాక్స్ తీసుకున్నాము. సో మేము స్నాక్స్ అన్నీ తినేసి బయటికి ఇలా వచ్చేసాం అనమాట. ఇది ఫైనల్ షార్ట్ తీసాను ఇలా ఫుల్ వీడియో. టెంపుల్ అసలు క్లియర్గా తీద్దామని వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నేను. కాకపోతే ఆ ఎండకి క్లియర్ పిక్చర్ అనేది అసలు రావట్లేదు. సో సారీ ఫర్ దట్. దాని తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము. చిన్న బర్ఫీ లాంటిది ఇచ్చారు ప్రసాదం, అది తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం అనమాట మా డెస్టినేషన్కి. ఇది ఇతిహాడ్ రైల్ అని ఇక్కడ మాకు దుబాయ్లో ట్రైన్ రాబోతుంది అనమాట. ఇంతవరకు మాకు మెట్రో ఉంది కానీ ట్రైన్ ఫెసిలిటీ లేదు. సో అది చూసుకుంటూ ఇంకా అబుదాబి బార్డర్ ఎండ్ అయిపోయి ఇంకా మా ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయింది. ఇంకా ఆ టైంకి మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మా కింద కమెంట్ కూడా చేయండి మీ ఫీడ్బ్యాక్ ఏంటో. సో దట్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.